ఓం విదురాయ నమః. మన ఈపీఎస్ 95 సభ్యులందరికీ మరోసారి నమస్కారం చెప్తున్నాను. ఇది మరోసారి ఇంకొక వీడియో తయారు చేస్తున్నాను. మన ఈ హయ్యర్ పెన్షన్ ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన విషయం చాలా బ్రహ్మాండమైన మలుపు తిరిగింది. అసలు ఇటువంటి మలుపు తిరుగుతుందని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ మలుపు ఏందయ్యా అని చెప్పనంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో ఒక మెంబరు హానరబుల్ లేబర్ మినిస్టర్ సెంట్రల్కి ఒక పెద్ద లెటర్ రాశాడు. ఆ లెటర్లో యొక్క సారాంశం ఏంటయ్యా అని చెప్పనంటే, ఈ హయ్యర్ పెన్షన్కు సంబంధించి ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లు ఏవైతే రిజెక్షన్ చేయబడ్డాయో అవి అకారణంగా రిజెక్షన్ చేయబడుతున్నాయి. నెంబర్ 1. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 4/11/22 దానికి కూడాను ఎగనెస్ట్గా వాళ్ళు చేసినట్టు ఈ మెంబర్ గారు మన సదరు లేబర్ మినిస్టర్ గారికి ఆ లెటర్లో ఫిర్యాదు చేశాడు. ఇంకా కూడా చాలా కోర్టుల యొక్క సైటేషన్స్ కూడా ఆయన చాలా విరివిగా చెప్తూ, వీళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో ఇది లీగల్లీ టీనబుల్ కాదు. లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు ఈ యొక్క వెసులుబాటుని, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ వాల్యూని పొందలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే మీరు ఈ దిశగా స్పందించి దీనికి ఒక సరైన విధానాన్ని మీరు తీసుకొస్తారని ఈపీఎఫ్ మెంబర్స్ అందరినీ కూడాను ఒకసారి సమావేశపరిచి దీని యొక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తారని నేను అనుకుంటున్నానని లెటర్ రాశాడు. కానీ ఇది చాలా చిత్రం. ఇంతవరకు నేను మన ఈపీఎఫ్ వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎలా చెప్తే అలా నడుస్తున్నాయి, ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో ఏమన్నా ఫ్లా ఉందేమో అంటూ ఒక చిన్న అనుమానం ఉండేది. ఈ రోజు రాసిన లెటర్ తోటి నా అనుమానం పటాపంచలైపోయింది. అంటే సిబిటి మెంబర్స్ చాలా ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు, మానిటరింగ్ వాల్యూ చాలా బాగుంది అన్నట్లుగా నాకు ఈ విషయం ద్వారా తెలిసింది. కానీ ఇది చాలా బ్రహ్మాండమైన పరిణామం అండి. అసలు దీనికి మించిన పరిణామము ఈ ఎగ్జంప్టెడ్ ట్రస్ట్ రిజెక్షన్స్కి సాధించే దిశగా ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. దీన్నే సరిగ్గా నైతికంగా పరిశీలించినట్టయితే, నైతిక విలువలు ఉన్న దిశగా వెళ్ళినట్టయితే 100% వీళ్ళు ఇచ్చిన 18/125 సర్క్యులర్ కానీ మరే సర్క్యులర్ కానీ ఇది నిలబడదు. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంకొక వాల్యూ పాయింట్ రాస్తారు దీంట్లో. ఏదైతే ఎగ్జంప్టెడ్ ట్రస్ట్లో హయ్యర్ పెన్షన్ కట్టుకోవటానికి వెసులుబాటు లేదు అని ఈపీఎఫ్ అంటోందో అది తప్పు. ఎందుకని తప్పు అంటే, ఈపీఎస్ 95 రూల్స్ పెట్టినప్పుడు ఏ యొక్క ట్రస్ట్ రూల్స్ అయినా కానీ దానికి అనుగుణంగా ఉండాలి, కానీ దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఎటువంటి ప్రొవిజను ఎంప్లాయర్ కానీ లేకపోతే జ్యుడిషియరీ కానీ చేయటానికి వెళ్ళాడు, దాన్ని ఫాలో చేయటం తప్పించి. కాబట్టి ఈ మాత్రం కూడా తెలియకుండా వీళ్ళు మీ దగ్గర ట్రస్ట్ రూల్లో హయ్యర్ పెన్షన్కి కట్టుకునే వెసులుబాటు లేదు అంటాం అనేది ఖచ్చితంగా సరైన విధానం కాదని చెప్పేసి చాలా టెక్నికల్గా దాంట్లో రాయటం జరిగింది. అయితే ఈ వీడియో నిడివిని నేను ఇంకా ఎక్కువ పెంచదలుచుకోలేదు. దీని మీద ఇంకా ఫర్దర్గా ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను లాగి నెక్స్ట్ వీడియోలో అసలు ఎవరు ఆ లెటర్ కూడా నేను సంపాదించిన తర్వాత ఆ లెటర్లో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమన్నా ఉంటే దాన్ని కూడా నేను క్రోడీకరిస్తూ ఇంకోటి చేస్తాను. సో ఇది ఎవరైతే ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ వారు హయ్యర్ పెన్షన్ పొందలేకపోయినారో వారందరూ కూడాను మరొకసారి ఊపిరి పీల్చుకోవచ్చును. ఇది ఇంకా ఎక్కువ కాలం నిలబడదు. ఖచ్చితంగా ఈపీఎఫ్ ఒక డైరెక్షన్స్ రావటం అంటూ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ చేసిన అప్లికేషన్ అన్నీ కాల్ఫర్ చేసుకుని ఇక వాళ్ళ యొక్క వ్యవహారం మొదలుపెట్టే అవకాశం వస్తుంది. ఎందుకంటే చాలా కోర్టులు నిర్ధారించినాయి ఇది తప్పు అని, చాలా కోర్టులు నిర్ధారించినాయి. ఇక సుప్రీంకోర్టు కూడా మరి సువోమోటోగా దీన్ని కేసు తీసుకుని రాండ్రా మీరు ఏం చేశారని చెప్పనని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోవచ్చును. కాబట్టి విషయం ఇలా ఉంది. మరోసారి మంచి వీడియోతోటి ఈసారి ఇంకా విపులంగా డీటెయిల్గా నేను ఒక్కొక్క పాయింట్ని దాన్ని లెటర్ నుంచి రాసుకొని
దాన్ని మన సభ్యులందరి సౌలభ్యం కోసం విశ్లేషణపూర్వంగా చేరుస్తూ దాని తర్వాత దానికి లా ప్రకారం జోడిస్తూ కూడా మాట్లాడతాను. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం విదురాయ నమః.